got autonomous in the year of 2020. So now I'd like to invite a classical performance by Bhavya. Now I request all dignitaries. Thank you. Thank you, Radha. Now I would like to invite Ravi Krishna Garu, IG of Police. మన స్టూడెంట్స్ బ్రహ్మాండంగా ఒక పిలించడానికి ప్రత్యేకంగా ఈగిల్ అని చెప్పి వ్యవస్థని Superintendent of Police, Eagle HFAC. థ్యాంక్ యూ. Please go and meet our stars. ఈరోజు ఈ చలపతి 2020లో పాల్గొంటున్న విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా ఈగల్ తరఫున మీ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే నేను గుంటూరు ఎస్పీగా పనిచేశాను 2012-13లో, సుమారుగా ఒక 12-13 సంవత్సరాల క్రితం నేను గుంటూరు ఎస్పీగా ఉన్నాను. మీ అందరూ కూడా అప్పుడు ప్రైమరీ స్కూల్లో ఉండొచ్చు, బహుశా 5వ క్లాస్ 6వ క్లాస్లో ఉండొచ్చు. నేను 2006లో ఐపీఎస్ అయినప్పుడు బహుశా కొంతమంది ఇంకా పుట్టలేదు, ఆల్మోస్ట్ 19 ఏళ్ళ క్రితం ఇండియన్ పోలీస్ సర్వీస్లో జాయిన్ అయ్యాను. దానికంటే ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, కెనరా బ్యాంక్లో కూడా పనిచేశాను. ఇవన్నీ మీకు నేను గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేశాను. చెల్లెల కోసం అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేశాను. ప్రతి చెల్లి కూడా సురక్షితంగా ఉండాలి. మనకి గుంటూరు మన ఆంధ్రప్రదేశ్లో ఈ విద్యా వ్యవస్థకి చాలా ప్రసిద్ధి చెందింది. మనకి చాలా కాలేజీలు, యూనివర్సిటీస్, అదేవిధంగా హాస్టల్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. నేను గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు చెల్లెల కోసం కార్యక్రమం చేసి ఎక్కడా కూడా
బహిరంగ ప్రదేశంలో ఎవరు మద్యపానం చేయకూడదు, ధూమపానం చేయకూడదు అని చాలా కఠినంగా బేసిక్ పోలీసింగ్ అప్పట్లో అమలు చేశాను. ఆ చెల్లెల కోసం కార్యక్రమంలో నేను ఆల్మోస్ట్ అన్ని కాలేజీలు మహిళల్ని అదేవిధంగా అన్ని కాలేజీలు విజిట్ చేయడం జరిగింది. దాంట్లో అప్పట్లో మేము అమ్మాయిలందరికీ కూడా మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం పోలీసులు. మన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మేము ఆ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఒకసారి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ జరుగుతున్నప్పుడు ఒక కాలేజీలో మిర్చి పట్టణాలు పనిచేయండి, మీ సెల్ఫ్ డిఫెన్స్ మీరు చేసుకోవాలి, దానికోసం ప్రతి చెల్లి కూడా ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి అప్పట్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి గుంటూరులో. నేను ఇక్కడ వచ్చినప్పుడు చూశాను, చాలా విషయాలు మాట్లాడాను, కానీ చాలా విషయాలు ఒక చిన్న డాక్యుమెంట్తో మంచి మన చలపతి కాలేజ్ విద్యార్థులు అద్భుతంగా వీడియో చూపించారు. చాలా ఆనందం అనిపించింది. సో గ్రేట్ అసలు ఈ రోజుల్లోని సినిమాలు, ఓటీటీలు యువతని చాలా ఒక చెడు మార్గంలో తీసుకెళ్ళిపోతున్నారు. మనం అందరం చూసాం ఈ రోజుల్లో సినిమాల్లోని హీరోలు కూడా హీరోకి కాకుండా విలన్, స్మగ్లర్స్ ఇలా చూపిస్తున్నారు. చాలా ప్రమాదకరమైనది. మా చిన్నప్పుడు మేము హీరో అంటే హీరోని చూసేవాళ్ళం. సో ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోని ఇటువంటి వీడియోలు రావడం చాలా మంచిది. ఇటువంటి వీడియోలు మనం అందరూ ఆదరించాలి. అందరికీ పెద్ద క్లాస్ కొట్టండి పిల్లలందరూ గట్టిగా. సో ఈ మూవీస్, ఓటీటీస్ గురించి కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఈ ఓటీటీలో కూడా చాలా డ్రగ్స్ ఒక ఫ్యాషన్గా చూపిస్తున్నారు. వాళ్ళందరూ నేను ఒకటే అడుగుతున్నాను, మీకు బాధ్యత లేదా? ఎవరైతే ఈ వీడియోలు తీస్తున్నారో, ఆ ఓటీటీలో పెడుతున్నారో, ఈ సొసైటీ పట్ల బాధ్యత ఉంటే ఇంకా వాళ్ళు మారాల్సిన అవసరం ఉంది. అన్ని ఏజెన్సీస్ కూడా పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల యువతలో కూడా ఈ మధ్యకాలంలోని సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలోని హీరో చెప్తాడు తగ్గేది లే అని చెప్పేసి, అన్నారు కదా, ఏమంటే తగ్గేది లే అని చెప్పి డైలాగ్ చెప్పారు. కానీ జీవితంలో చాలా విషయాల్లో తగ్గాలి. తగ్గేది లే అనుకుంటే మాత్రం జైలుకి వెళ్ళిపోతారు. ఓకే, అంటే ఇంకా మనం దేంట్లో తగ్గాలి అని మనం తెలుసుకోవాలి. ఒక సినిమా డైలాగ్తోని యువత ప్రభావం చెందుతారు. సో అటువంటి చేసినప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కేవలం ఒక ఎంటర్టైన్మెంట్గా చూడాలి. మనం దేంట్లో తగ్గాలి? తగ్గేదిలే అనుకోకుండా కొన్ని విషయాలు మనం తగ్గాలి. డ్రగ్స్, గంజాయి విషయాల్లో మనం తగ్గాలి. మద్యం, సిగరెట్లు ఇటువంటి విషయాల్లో తగ్గాలి. అదేవిధంగా మన రిలేషన్షిప్స్లో కూడా తగ్గాలి. ఏమంటే అంతేనే కదా? అవునా కాదా? గట్టిగా చెప్పాలి మీరు, అవునా కాదా? సో మనము ఏది చూస్తున్నాం, ఏ ఆలోచన చేస్తున్నాం? మనకి మన భారతదేశం చాలా గొప్పది. యద్భావం సద్భవతి అంటే ఏంటంటే మనం ఏం ఆలోచిస్తే అదే అయిపోతాం. ప్రతిరోజు మనం ఏం చూస్తున్నాం అదే అవుతాం. ఇంటర్నేషనల్ స్థాయిలోని కొన్ని అంశాలు రీసెర్చ్ చేసి ఒక వ్యక్తి పర్సనాలిటీ ఎలా ఉండాలి అని ఎలా చెప్పాలి అనే విషయంలోని ఆ రీసెర్చ్లో ఏం చెప్పారంటే, ఇంకా మీ 5 మంది ఫ్రెండ్స్ని చూపించండి, మీ 5 మంది ఫ్రెండ్స్ స్నేహితులు చూపించండి. ఆ 5 స్నేహితుల అలవాట్ల బై 5 చేస్తే మీరు అని చెప్పారు. నేను విద్యార్థులందరినీ హెచ్చరిస్తున్నాను, మీరందరూ గమనించండి. ఇట్స్ నాట్ దట్ ఈజీ, లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఈ డ్రగ్స్లో ఉన్నారు, ఈ మద్యపానం చేస్తున్నారు, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ చెప్పండి, మీరు ఐ డోంట్ వాంట్ టు కమ్ అని చెప్పేసి. అదేవిధంగా లెట్ us expose them also. మీ పేరు చెప్పక్కర్లేదు, మీ ఊరు చెప్పక్కర్లేదు. సమాజాన్ని కాపాడడం కోసం మీరు అందరూ కూడా వాడికి గురించి చేయాలి. ఇదంతా మన బాధ్యత. ఇదంతా కూడా 197 కాల్ చేయండి. ఇంకా మేము చాలా వాట్సాప్ నెంబర్ పెట్టాం. అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పెట్టాం.
వాటి ద్వారా త్వరలోనే ఈగల్కి సంబంధించి వీఆర్ గోయింగ్ టు గెట్ వన్ వెబ్సైట్, ఒక పోర్టల్ తీసుకురాబోతున్నాం. ఆ పోర్టల్లోని వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ఎనానమస్ యాప్స్. ఎనానమస్ యాప్స్ మీ అందరికీ తెలుసు, దాంట్లో పేరు ఊరు ఏం చెప్పక్కర్లేదు. మాకు కేవలం సమాచారంతోనే పని, ఎవరిచ్చారు అనేది మాకు సంబంధం లేదు. వీ వాంట్ టు ప్రొటెక్ట్ 70 lakh స్టూడెంట్స్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ఈగల్ అనే కార్యక్రమం తీసుకొచ్చింది, ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దీంట్లో భాగంగా ఈగల్ క్లబ్స్ ప్రారంభించింది. ఈగల్ క్లబ్స్ ఒక 8 మంది విద్యార్థులు ఉంటారు, 2 టీచర్లు ఉంటారు. వాళ్ళు మొత్తం వర్క్షాప్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్ ప్రతి విద్యా సంస్థలు చేయాలి. నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మేము ఈ గత సంవత్సరంలో సుమారుగా 14,000 క్యాంపెయిన్ చేసాం. కానీ ఇంత అద్భుతంగా ఒక క్యాంపెయిన్ లాంచ్ అవుతుంది మేము అనుకోలేదు. ప్రత్యేకంగా ప్రెసిడెంట్ గారికి మరీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈగల్ గారికి. ఎందుకంటే ఇంత అవకాశం ఇచ్చారు, వాళ్ళ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేశారు, ఒక వీడియో తీసుకొచ్చారు, సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు. అదేవిధంగా ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించాము. ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఇటువంటి విద్యార్థులందరూ కూడా భాగం చేస్తారు. ఎవరైతే సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది, ముందుకెళ్తున్నారో వాళ్ళందరినీ మేము భాగం చేస్తాం. అదేవిధంగా ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా మేము ఏం చేయబోతున్నాం అంటే టీచింగ్ ఎన్డీపీఎస్ లా. ఈ లాస్ట్ గత 100 రోజులుగా మీ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి చట్టం చెప్తున్నాం, ఎన్డీపీఎస్ చట్టం. ఇటీవల ఒక సినిమా వచ్చింది, మీరు చూస్తుంటారు, కోర్ట్ అని చెప్పి మూవీ చూసారంటే కదా, ఇక్కడ అప్పుడు అందరూ చూస్తారా? సో దాంట్లో కూడా ఒక విషయం ఉంది, టీచింగ్ లా విద్యార్థులకి చట్టాన్ని నేర్పడం ఒక డైలాగ్ ఉంది. చదివా చూసారు, విన్నారో గుర్తుందో మర్చిపోయారు? గుర్తుంది, అందరికీ గుర్తుంది, వెరీ గుడ్. సో ఈ టీచింగ్ లా ఏంటంటే ఎన్డీపీఎస్ చట్టంలో, ఎన్డీపీఎస్ అనేది సెంట్రల్ లా, సెంట్రల్ యాక్ట్, కేంద్ర ప్రభుత్వం చేసిన 1985లో చట్టం. భారతదేశాన్ని అదేవిధంగా దేశాలని అంతర్గతంగా బలహీనం చేసేది ఈ డ్రగ్స్. వీటి నుంచి కాపాడటం కోసం ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టంలో జైలు శిక్ష 10 నుంచి 20 సంవత్సరాలు. మేము ఇటీవల కాలంలో విశాఖపట్నంలోని ఒక విద్యార్థి పట్టుకున్నాం. విద్యార్థి పట్టుకుంటే ఇంకా అతను ఎక్కడ పక్క రాష్ట్రం నుంచి వచ్చాడు. మేము అతనితో మాట్లాడాము, ఏంటి ఇలా వచ్చారని చెప్పేసి. మేము పట్టుకున్న తర్వాత మాట్లాడితే మనం తెలిసిన అంశాలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇందాక వీడియోలో చూపించినట్టుగా అతను కూడా గంజాయికి బానిస అయ్యాడు. ఇటీవల కాలంలోని పోలీసులు విస్తృతమైన దాడులు చేయడం వల్ల అతనున్న ప్రాంతంలోకి డ్రగ్స్, ఈ గంజాయి రావడం. ఎవరో చెప్పారట, ఒరిస్సాలో గంజాయి దొరుకుతుంది అంటే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కలిసి 2 వీలర్ మీద ఒరిస్సా వెళ్ళిపోయాడు. అంటే ఈ ఎడిక్షన్లో ఆ ప్రమాదాలు చూడండి మీరు అందరూ. సో ఆ అబ్బాయి ఈరోజు ఒక కేసులో ముద్దాయి. అదేవిధంగా ఆ అబ్బాయి నిదాన్ పోర్టల్, మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో న్యూఢిల్లీ వారికి సంబంధించి ఒక దేశవ్యాప్తంగా ఒక పోర్టల్ ఉంటుంది, నిదాన్ పోర్టల్. ఆ నిదాన్ పోర్టల్లో ఈ అబ్బాయి పేరు ఉంది. భవిష్యత్తులోని ఎప్పటికీ అబ్బాయి పాస్పోర్ట్ రాదు. అదేవిధంగా సిసిటిఎన్ఎస్ మొత్తం దేశవ్యాప్తంగా ఎఫ్ఐఆర్ కావచ్చు, అరెస్టులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పోలీస్ శాఖలో సిసిటిఎన్ఎస్ అని పోర్టల్ ఉంది. దాంట్లో కూడా ఈ అబ్బాయి పేరు వస్తుంది. ఆ అబ్బాయికి పోలీస్ క్లియరెన్స్ దొరకదు. మీకు తెలిసే ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగాలకి ఖచ్చితంగా పోలీస్ క్లియరెన్స్ ఉండాలి. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మీకు తెలియని విషయం. నేను లాస్ట్ వారం ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే యాంటీసిడెంట్ చెక్ చేస్తున్నారు. ఈ మధ్యన పోలీసులతో కూడా చెకింగ్ చేసుకుంటారు. ఒక్కసారి కనుక నిదాన పోర్టల్లోని సిసిటిఎన్ఎస్లోని జైలుకి వెళ్ళాడు, ఒక 6 నెలలు బెయిల్ రాకుండా లోపల ఉన్నాడు, తర్వాత కేసు కొనసాగుతుందంటే మీ భవిష్యత్తు క్లోజ్ అయిపోయినట్టే, మీ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. దయచేసి అర్థం చేసుకోండి మీరు అందరూ కూడా. ఇది చాలా పెద్ద అంశం, చాలా ముఖ్యమైన అంశం. మన సమాజానికి ఒక చేయుడిగా తేవాలి, అంతేగాని మనం సమాజానికి భారం కాకూడదు. ఇవన్నీ గమనించండి. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా మీకు చెప్తాను నేను. మనకి
పీలేరు రైల్వే స్టేషన్ ఇటీవల 3-4 నెలల క్రితం ఇద్దరు విద్యార్థులు గంజాయి తాగుతూ రైలు పట్టాల మీద ఉండిపోయారు. తర్వాత రైలు యాక్సిడెంట్లో చనిపోయారు. ఇందాక నగేష్ గారు చెప్తున్నారు, ఈ గంజాయి అనేది ఏంటంటే ఇంకా డ్రగ్స్ కానీ గంజాయి కానీ మీ మైండ్ ఫంక్షన్ అలా చేసేస్తుంది. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. గంజాయి కోసం మీరు నేరాలు పాల్పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి ప్రతి దేశం మీకు చాలా విషయాలు చెప్పాలి. ఇవి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. విజయవాడకి ఒక తల్లి కాల్ చేసింది మా విజయనగరం నుంచి. ఆ తల్లి కాల్ చేసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది 1970. వాళ్ళ అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి, కాలేజీకి ఇంటర్మీడియట్ వెళ్ళే అమ్మాయి. ఈ గంజాయికి బానిసయ్యి ఆ అమ్మాయి అర్ధరాత్రి 2 గంటలకి ఇంటికి వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కొంతమంది పరిచయం అయితే వాళ్ళ ద్వారా అమ్మాయి గంజాకి ఎడిక్ట్ అయింది. అర్ధరాత్రి 2 గంటలకి ఒక అమ్మాయి ఇంటికి వస్తే ఆ తల్లిదండ్రులు పడే మానసిక వేదన, బాధ మీరందరూ గుర్తు మీరందరూ గుర్తుంచుకోవాలి అంతా కూడా. అదేవిధంగా నంద్యాల నుంచి ఒక అబ్బాయితో మేము మాట్లాడాం. అతను చెప్పాడు, అతను గుంటూరులో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్ ద్వారా అలవాటు అయింది చెప్పేసి. అతనితో మాట్లాడితే మీకు గంజాయికి మానేస్తారని అడిగితే ఇంకా నేను మానలేదు సార్ చెప్తున్నాను. అంటే ఎడిక్షన్ ఈస్ తక్కువ అవుతుంది. దయచేసి విద్యార్థులను గుర్తుపెట్టుకోండి. మీ పక్క వ్యక్తి తప్పు చేస్తుంటే మీరు అలర్ట్ కండి. మీరు దయచేసి సమాచారం అందించండి. ఆ అబ్బాయిని కాపాడే అవకాశం కూడా ఈగల్కి కల్పించండి. అదేవిధంగా మీకు ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పాలి నేను. ఇటీవల ఇప్పుడు ఇక్కడ ఐడియా టౌన్ అని చెప్పేసి మీరు పెట్టుకున్నారు. మాకు కూడా చాలా సపోర్ట్ కావాలి ఈగల్కి సంబంధించి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇందాక ప్రెసిడెంట్ గారితో మాట్లాడి చెప్పాను, 2 ప్రాబ్లమ్స్ మీకు ఫోర్స్ చేస్తాం. వీ విల్ గివ్ 2 ప్రాబ్లమ్స్. ఒక ప్రాబ్లం ఏంటంటే ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రతి టౌన్లోని సిటీలోని అవుట్స్కట్స్లో డిలాబిటేటెడ్ బిల్డింగ్స్ అంటే ఇంకా ఉపయోగంలో లేని బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. దాంట్లో అసహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని మానిటర్ చేయడం చాలా పెద్ద సమస్య పోలీస్కి. ఇదే ఛాలెంజ్ అనమాట. ఆ ప్రాంతాల్లో ఎక్కువ గంజాయి, ఇటువంటి నేరాలు, మహిళల మీద నేరాలు జరుగుతున్నాయని మనకు సమాచారం ఉంది. ఈ సమస్యని టెక్నాలజీ ఉపయోగించి, డ్రోన్స్ కావచ్చు, ఏదైనా టెక్నాలజీ ఉపయోగించి ఎలా చేయాలి అని మీరు అందరూ కూడా విద్యార్థులు ఆలోచించండి. ఈ ఐడియా కాలంలో we will give the define the problem and we will give it to you. అదేవిధంగా రెండో ముఖ్యమైన అంశం, ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోని ఏఎస్ఆర్ జిల్లాలోని 9 మండలాల్లో గంజాయి పడుతుంది. డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ ఉపయోగించి మేము చాలా వరకు కంట్రోల్ చేసాం. ఈ సంవత్సరం ఎక్కువ పండకుండా చేయడం జరిగింది. కానీ భవిష్యత్తులో కూడా అంశం జరగకుండా ఉండడం కోసం ఏ విధంగా సొల్యూషన్ మీరు ఇవ్వగలరు, దాని గురించి కూడా దయచేసి మీరు ఆలోచించాల్సి కోరుతున్నాం. అదేవిధంగా ఐఎమ్ ఏ ట్రైనర్ ఫర్ స్టూడెంట్స్. I trained personal development lot of students. I would be very happy if you pose some questions. A couple of questions we need to ask the career point of view. So I will be very happy and legal point of view also. So చివరిగా నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు. డ్రగ్స్ వల్ల మన విద్యార్థులు కానీ మన యువత కానీ ఒక్కరు కూడా ఎఫెక్ట్ కాకూడదని ఆయన సంకల్పంతో ఉన్నారు. ఆ సంకల్పం నుంచి పుట్టిందే ఈగల్కి మీరు అందరూ సహకరించండి. అదేవిధంగా ఇటీవల డీజీపీ కాన్ఫరెన్స్ జరిగింది దేశవ్యాప్తంగా భువనేశ్వర్లో. మేము హైబ్రిడ్ మోడ్లో మేము కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఆయన గొంతు మోగిపోయింది ఈ డ్రగ్స్ గురించి మాట్లాడుతూ. సెషన్ అయిపోయిన తర్వాత ఆయన చెప్పారు, ఒక చోట జరిగినప్పుడు ఆయన దగ్గర సార్ దగ్గర పనిచేసిన ఒక అధికారి రిజైన్ చేయడానికి ముందుకు వచ్చారంట. కారణం తెలుసుకుంటే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ చైల్డ్ డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి అనేబుల్ టు కమ్ బ్యాక్. సో ఇట్లాంటి ధైర్యమైన కథలు చాలా ఉన్నాయి. మన గుంటూరులోనే ఉన్నాయి. పట్టాపురం పోలీస్ స్టేషన్లో 27 మంది మీద కేసు నమోదు చేస్తారు. అదేవిధంగా ఎక్సైజ్ పోలీసులు 9 మంది మీద కేసు నమోదు చేశారు. పోలీస్కి అత్యంత బాధాకరమైన సమయం ఏంటంటే ఇంకా ఉద్యోగరీత్యా ఒకసారి మేము పట్టుకుంటే కేసు కట్టాల్సిందే.
ఎన్డీపీఎస్లో జైల్లో పెట్టాల్సింది. కానీ ఒక విద్యార్థి మీద కేసు కట్టినప్పుడు పోలీసులు నిజంగా చాలా బాధపడతారు. బయటికి ఎంత గంభీరంగా ఇచ్చినా సరే వీ ఆల్సో సఫర్. ఒక విద్యార్థి జీవితం పాడవుతుంది, ఒక విద్యార్థి జీవితం నాశనం అవుతుంది. కాబట్టి మీరందరూ పోలీసులు అవ్వాలి, మీ ఫ్రెండ్ మీరే కాపాడండి. మీరందరూ కూడా చేయి కలుపుకోండి. ఎక్కడైనా ఇటువంటి జరిగినప్పుడు ఖచ్చితంగా ఈగల్కి సమాచారం అందించండి. మీ కాలేజీ యాజమాన్యం చెప్పండి, ఈగల్ క్లబ్స్ చెప్పండి. ఈ ప్రమాదం నుంచి మన రాష్ట్రాన్ని మీరందరూ కాపాడాల్సిందిగా, మీరందరూ కూడా మాకు చేయూతనివ్వాల్సిందిగా. చేయి కలిపితే ఇంకా ఇది పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా మహాత్మా గాంధీ చెప్పినట్టుగా ఫెయిత్ విచ్ ఈవెన్ మూవ్స్ మౌంటైన్స్. మనందరూ కలిస్తే నమ్మకం ఉంటే ఇంకా ఖచ్చితంగా ఈ సమస్యను మనం ఎదుర్కోవచ్చు. విత్ దిస్ ఐ క్లోజ్ మై రిమార్క్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ అవి కూడా ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు మీకు పోర్టల్ అందరూ యాక్సెస్ చేయొచ్చు. వీఆర్ మేకింగ్ పోర్టల్ యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్ తయారు చేస్తున్నాం. దాంట్లో ఎనానమస్ జస్ట్ మీరు క్లిక్ చేస్తే మీ పేరు ఊరు ఏమడదు, ఫలానా ఏరియా. అండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ వన్ స్మాల్ క్లిప్ ఆల్సో. యూ కెన్ అప్లోడ్ అటాచ్మెంట్ ఆల్సో. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు అప్లోడ్ సమ్ ఫోటోగ్రాఫ్, యూ కెన్ అప్లోడ్. ఇఫ్ యూ వాంట్ రైట్ సంథింగ్, ఈ ఏరియా ఇక్కడ ఉంది, ఈ టైంలో జరుగుతుంది, మ్యాటర్ కూడా రైట్స్. సో ఇట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ. వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ టు కామన్ పీపుల్ ఆల్సో. థ్యాంక్ యూ. ఈ వైవి ఆంజనేయులు గారు, ప్రెసిడెంట్ చలపతి ఎడ్యుకేషన్ సొసైటీ గారికి, ప్రిన్సిపల్ ఎన్ చంద్రశేఖర్ గారికి, డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా అందించిన హలో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడే